నారుబడి ఇదంతా మిషన్తో అంటే ఏరుతో ఇది దమ్ము పట్టారు. చూడండి ఏరు పూర్వం ఈ పద్ధతిలోనే ఈ ఒళ్ళన్నీ దున్నేవారు. ఇప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ సాంకేతిక వల్ల అలాంటి మిషన్లు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎదురుతోనే ఇదంతా సదురు చేసి ఎక్కడైనా ఇగుళ్ళు దిగుళ్ళు ఉన్న దగ్గర ఇదంతా సాఫ్ చేసి ఈ నారు తీసి కొనడం చేస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ మెడలో వీళ్ళు ఈ మోటార్తో పతం చేస్తారనమాట. మోటార్తో మొత్తం బాగా దున్నిన తర్వాత ఎక్కడైనా ఎత్తులు పల్లాలు ఉంటే ఈ మల ద్వారా వీళ్ళు ఎత్తు పల్లాలు సెట్ చేస్తుంటారు. ఆ విధంగా ఎత్తు పల్లాలు సెట్ చేస్తూ ఉంటారండి. ఇది ట్రైబల్ ఏరియాలో చూడండి, ఈ వాతావరణం, ఈ కొండలు గుట్టలు, ఈ శరీరం ద్వారా వీటికి నీరు సరఫరా అవుతూ ఉంటుందండి. చూడండి కొండలు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ ట్రైబులు ఉన్నారో ఎంత ఆరోగ్యకరంగా ఉంటున్నారు. అయితే ఫ్రెండ్స్ రండి, ఈ నారు తీసిన తర్వాత ఈ నారుని చూడండి ఎలాగా చేస్తున్నారో ఒకసారి వెళ్దాం రండి. వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ నారు తీసిన తర్వాత ఆ నారు ఈ విధంగా కట్టలు కట్టి ఈ కట్టల ద్వారా ఈ విధంగా నారు కట్టి ఈ విధంగా చేసి నారు ముడకం సర్దుతారు. ఉడిచేటప్పుడు మాత్రం వీళ్ళు ఈ విధంగా తీస్తే దీనిలో ఉన్నటువంటి ఫంగస్ కానీ క్రిమి కీటకాలు కానీ పోతాయి. దీనిని ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ విధంగా ఉడుస్తున్నారో మనం చూద్దాం. కటింగ్ చేసి పట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా చేయడం వల్ల మంచి ఈ క్రిమి కీటకాలు లేకుండా మంచిగా ఈ వ్యవసాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ పద్ధతిలో రైతులు అవలంబిస్తున్నారు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ నారు ఈ నారు కట్టే ఇవాళ ఏం చేస్తున్నారంటే ఈ ఏడుగురు ఒక తాడు పెట్టి లైన్గా ఉండడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఇది 15 రోజుల నారునే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఈ నారు 2 నారులు పెట్టడం వల్ల అవి దుబ్బు కట్టి ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే లైన్లో వేయడం వల్ల సూర్యరశ్మి బాగా తగిలి సాలుకి సూర్యరశ్మి తగిలి ఈ క్రిమి కీటకాలు నశిస్తాయి. అలాగే మంచి వాతావరణం దీనికి కలుగుతుంది. ఇప్పుడు మనమే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి వెలుతురున్న ప్రదేశంలో ఉంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఇది కూడా ప్రాణితో సమానము. ఈ మొక్కలు కూడా వరి మొక్కలు బాగా దిబ్బ కట్టి మంచి ఆరోగ్యంగా పెరుగుతాయి. అయితే వీళ్ళు ఈ రసాయనిక ఎరువులు వాడకుండా ఈ సేంద్రియ పద్ధతిలోనే వీళ్ళు పండిస్తున్నారు. అంటే ఘన జీవామృతము, ద్రవ జీవామృతంతో వీటి పండించడం జరుగుతుంది. అది కూడా అటు సాలలు ఉన్నాయి. ఊరు గ్రామం చూడండి, ఆ గ్రామం దగ్గర క్యాటిల్ షెడ్ ఉంది. ఆ క్యాటిల్ షెడ్లో వీళ్ళు మూత్రం కట్టి అలాగే పేడ అంతా కూడబెట్టి పప్పుల పిండి, బెల్లం, పుట్టమన్నం ఇవన్నీ కలిపి ఇవి పిచికారీ చేస్తారు. ఆ విధంగా దీనికి పోషకాలు అంతూ ఉంటాయి. అలాగే ఘనజీవంతో తయారు చేసి వాటితోనే అవి పిడకల్లా పెట్టి నీళ్ళలో ఆరబెట్టి మళ్ళా అవన్నీ బాగా ఇచ్చేసి పిండి చేసి ఆ పిండిని కూడా జల్లడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మామూలు ఎకరాకి ఇంతకుముందు వీళ్ళు 15-16 బస్తాలు తీసేవారు. ఇప్పుడు ఈ ఘన ద్రవ జీవంతో వాడడం వల్ల 25 బస్తాల వరకు వీళ్ళు ఫలితం తీసుకొస్తున్నారు. అంచేత ఈ పద్ధతిలో మనం చేస్తే చాలా రైతు బాగుపడతాడు. అలాగే ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే పరిసర ప్రాంతం కూడా వాతావరణం కూడా బాగుంటుంది. అదే క్రిమి కీటకాలు రసాయనిక ఎరువులు కానీ పిచికారీ చేస్తే
క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తే అవి గాలిలో కలిసి అవే మనం ఆ గాలిని పీల్చడం వల్ల లేనిపోయినటువంటి రోగాలు మనకు వస్తూ ఉంటాయి. అంచేత ఈ సేంద్రియ పద్ధతుల్లో ఈ ఘన ద్రవ జీవామృతాలు వాడడం వల్ల పంట బాగుంటుంది, ఆ ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి, ఆ వాతావరణం కలుషితం అవ్వకుండా వాతావరణం కూడా బాగుంటుంది. అంచేత ఈ పద్ధతుల్లో ఈ ట్రైబల్ ఏరియాలో మేము దీన్ని డెవలప్ చేస్తాం, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం. ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.